మన స్వాతంత్ర పోరాట చరిత్రలో ఎందరో వీర వనితలు పురుషులకు ధీటుగా పోరాడారు. అయితే వారిలో చాలా తక్కువ మందికి చరిత్ర పుటల్లో తగిన గుర్తింపు, గౌరవం దక్కింది. మిగిలిన వారి వీరగాథలు వెలుగులోకి రాలేదు. ఆ కోవకు చెందిన వ్యక్తే ఊదాదేవి. తెల్ల దొరలకు ముచ్చెమటలు పట్టించిన ఈ దళిత పోరాట యోధురాలు గురించి ఈరోజు అనగనగాలో. 1830 జూన్ 30న యూపీలోని గోమ్తీ నగర్లో ఊదాదేవి జన్మించారు. అవధ్ నవాబ్ దగ్గర పనిచేసే మక్కా పాసి అనే సైనికుణ్ణి వివాహమాడిన ఆమె అనతి కాలంలోనే మహిళా దళాల్ని ఏర్పాటు చేసి ఆ బెటాలియన్కు నాయకత్వం వహించారు. ఆ బెటాలియన్కు నాయకురాలయ్యారు. 1857లో బ్రిటిషర్లపై జరిగిన తిరుగుబాటులో ఆమె కీలక పాత్ర పోషించారు. చన్హత్లో బ్రిటిషర్లతో జరిగిన పోరులో ఆమె భర్త అమరులయ్యారు. దాంతో అందుకు ప్రతీకారం తీర్చుకుంటానని శపథం చేసిన ఊదాదేవి సరైన సమయం కోసం ఎదురు చూడసాగారు. ఆమె ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చింది. సికందర్బాగ్ అందుకు వేదికైంది. 1857 నవంబర్ 16న బ్రిటిష్ సేనలతో కలబడేందుకు కథన రంగంలోకి దిగిన ఆమె సేనలకు పోరాట బాధ్యతలు అప్పగించి బ్రిటిషర్లను ఎలాగైనా దెబ్బతీయాలని వ్యూహం పన్నిన ఆమె ఓ మగాడి వేషం ధరించి తుపాకులతో ఓ చెట్టు ఎక్కి చాటుగా దాడులు చేయడం మొదలుపెట్టింది. అలా స్నైపర్గా మారి 32 మంది బ్రిటిష్ జవాన్లను తుపాకులకు బలి తీసింది. అయితే దురదృష్టవశాత్తు ఆమె ఆచూకీ కనిపెట్టిన బ్రిటిషర్లు ఆ చెట్టు వైపు కాల్చడంతో ఆమె నేల కొరిగారు. స్వాతంత్ర పోరాట జ్వాలల్లో ఓ నిప్పు రవ్వగా నిలిచారు.